అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినము బైబిల్ మిషను వ్యవస్థాపకులను దైవజనులు ముంగమూరి దేవదాస్ సాయి గారి యొక్క జీవిత చరిత్రను గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందారి. పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో మొదటి భాగాన్ని చూస్తే, నా పావురము నా నిష్కలంకురాలు ఒక్కతే. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయన నీతిమంతుణ్ణి జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరము. నాయన నీతిమంతుల యొక్క క్రియలు నాయన మేము జ్ఞాపకము చేసుకుని నాయన మాదిరి కలిగిన నీ క్రియలు, నీ బోధలు, నీ యొక్క స్థితి మాదిరి కలిగిన స్థితిని మేము జ్ఞాపకము చేసుకుంటూ నిన్ను స్తుతించగలిగే, ఆరాధించగలిగే నీ రూపము, నీ స్వరూపము నాయనా, నీ పోలిక ధరించుకొనగలిగే ధన్యకరమైన బ్రతుకును, ధన్యకరమైన భక్తిని, ధన్యకరమైన స్థితిని మీరు మాకు అందించి మీరే నాయన మాతో మాట్లాడుమని నాయనా నీ యొద్దకు వచ్చి నేర్చుకొనగలిగే నాయనా దీన మనసును, సాత్వికమును, సమాధానమును మీరే అందించి మీరు మహిమను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠపాలకుడుగు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, జయములు, ధన్యతలు, ప్రభు యొక్క ముఖకాంతి, సన్నిధి కాంతి, ప్రకాశత ప్రభు మనకి, మన ఆత్మీయ జీవితానికి, కుటుంబాలకు ప్రభు నిండుగా మెండుగా అందింపచేసి ప్రభు మహిమ పొందును గాక, ఆమేన్. దేవుని యొక్క విశ్వాసులారా, ఫిబ్రవరి 9వ తారీఖు దైవజనులు దేవదాసు అయ్యగారి యొక్క జ్ఞాపకార్థ కూడిక, నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరము అన్నారు. దేవదాసు అంలోనే ఏముందనేసి అంటే మర్మము. స్టాండ్ ఫర్ మర్మము, డి స్టాండ్ ఫర్ డివైన్, అనగా దైవత్వము. దైవత్వము యొక్క మర్మమును తెలియచేసే నమ్మకమైన పనివారే ఎవరనిసినంటే ముంగమూరి దేవదాసు అయ్యగారు. దైవజనులు అని అనటానికి కారణం ఏంటనిసినంటే, బైబిలిలో ఎన్ని వరములు ఉన్నవో, ఎన్ని ఫలములు ఉన్నవో, దైవజనునికి ఉండవలసిన దైవ లక్షణ సంబంధమైన ప్రతి వరము, ప్రతి ఫలము కూడా దైవజనులు దేవదాసు అయ్యగారి యొక్క ఆత్మీయ జీవితంలో స్పష్టముగా దేవుడు అందించినట్లుగా, వాటితో ప్రభువును మహిమపరిచినట్లుగా దైవజనులు దేవదాసు అయ్యగారి యొక్క జీవితంలో మనం చూడగలుగుతున్నాం. మొట్టమొదటిసారిగా మనం చూడగలిగితే గనక దైవజనులు దేవదాసు అయ్యగారి యొక్క తండ్రి గారు యోనా గారు, తల్లి పేరు సత్యవతమ్మ గారు. ఈ సత్యవతమ్మ గారిని రాయి సత్యవతమ్మ అని పిలిచేవారు. కారణం ఏంటంటే, ఈవిడి యొక్క జీవితంలో చూడగలిగితే, అయ్యగారి యొక్క కుటుంబ విధానంలో మనం చూడగలిగితే కనుక, ఈ తల్లిగారైన సత్యవతమ్మ గారు రాళ్ళు అమ్మి, అనగా మన ఇంట్లో పాత రోజుల్లో చూడగలిగితే శనికల రాయిలను, రుబ్రోళ్లను ఉంటాయి. ఆ రాళ్ళు అమ్మి కుటుంబాన్ని పోషించే ఈ తల్లి యోనా గారు కూడా గొప్ప నమ్మకమైన సువార్త పని చేసేవారు. వీరిద్దరూ కూడా చాలా భక్తి కలిగిన వారు, దేవుని పట్ల విధేయత కలిగిన వారు, విశ్వాసం కలిగిన వారు. అందుకని ఈ యొక్క సత్యవతమ్మ గారిని ఏమని పిలిచేవారు అనేసినంటే, రాయి సత్యమ్మ అని పిలిచేవారు. ఈవిడి యొక్క జీవితంలో మనం ఈ తల్లిగారి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, అయ్యగారు పడుకునేటప్పటికీ ఈ తల్లి మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవారు. అయ్యగారు లేచి వీరి యొక్క తల్లిగారిని చూసేటప్పటికి కూడా ఈ యొక్క సత్యవతమ్మ గారు మోకరించి ప్రభు సన్నిధిలో
గడపగలిగిన గొప్ప ప్రార్థనాపరురాలు అనమాట. మరి వీరిద్దరికే కాదు, భూలోకానికే మహిమ బహుమానముగా భూలోకానికి అందించిన, మరి వీరిద్దరి ద్వారా ప్రభు పంపించిన మరి దైవ పుత్రుడు అని అనొచ్చనమాట. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, తల్లిదండ్రులకే కాదు లోకమంతటికి కూడా సన్నిధిని నేర్పించిన సద్గురువు దైవజనులు దేవదాసు అయ్యగారు. జేగురుపాడు రాజమండ్రి ప్రాంతంలో మరి ఉన్నటువంటి జేగురుపాడు గ్రామములో మరి తండ్రి గారు జన్మించినట్లుగా మనం పితరుల ద్వారా చాలాసార్లు మనం తెలుసుకున్నాం. అయ్యగారి యొక్క మరి చిన్న వయసులోనే 6 సంవత్సరాలు రాకముందే 6 సంవత్సరాల ప్రాయంలో మరి ఈ ఇరువురి తల్లిదండ్రులు కూడా మరణించినట్లుగా చరిత్ర ద్వారా పెద్దల ద్వారా మనం ఎన్నోసార్లు మనం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. ఈ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వీరి చిన్నాన్నగారు మరి లూథర్ మిషన్లో మరి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడున్న లూథర్ మిషన్ పెద్దలు అయి ఉండొచ్చు, దొరలు అయి ఉండొచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మరి హెడ్స్ అయి ఉండొచ్చు. మరి ఈ పిల్లవాడిలో మరి భక్తిని మనం చూడటానికి పరీక్షించేటప్పుడు 6 సంవత్సరాల కాలం ప్రాయంలో ఉన్నటువంటి మరి దైవజనులు దేవదాసు అయ్యగారు అప్పటికే మరి లూథర్ మిషన్ విశ్వాస ప్రమాణం చెప్పగలిగిన వారని, మరి అలాగునని మరి పరలోకపు ప్రార్థన చెప్పగలిగేవారని చూడకుండా మరి అంతటి మరి ఆత్మీయ జ్ఞానము, ఆత్మీయ జ్ఞాపక శక్తి, ఆత్మీయ భావములో పరిశుద్ధాత్మ తండ్రి యొక్క మరి ఉజ్జీవమైన స్థితి ఆ పసిప్రాయములోని దైవజనులు దేవదాస్ అయ్యగారు వారి యొక్క స్థితిని బట్టి దేవునికి మహిమ పాత్రగా మార్చబడ్డారు. మరి ఆనాడు మరి జాయిన్ అవుతుండేటప్పుడు అవబోయే ముందు ప్రార్థన చేయమని మరి దైవజనులు దేవదాసు అయ్యగారిని అంటే గంటగా, మరి ప్రభువా మరి నీవు 6 సంవత్సరాల ప్రాయములో ఎలాగైతే ఉన్నావో మమ్ములను కూడా అటువంటి స్థితిలో నీవు నడిపించు అని ప్రార్థించగలిగే ప్రార్థనా జ్ఞానము కలిగిన పసిప్రాయములో ప్రార్థన మీద వివేకము కలిగి ప్రభు పట్ల పట్టుదల కలిగిన ప్రార్థనాపరులుగా మరి దైవజనులు దేవదాసు అయ్యగారి గురించి మనం ఎన్నోసార్లు మనం విన్నాం. తర్వాత అయ్యగారు మరి ఇంచుమించుగా మరి చరిత్రను బట్టి మరి పెద్దల యొక్క రాతలను బట్టి చూస్తే గనక 1892వ సంవత్సరము 1892వ సంవత్సరము మే నెల 1వ తారీఖు మొదలుకొని 1938వ సంవత్సరము మే 1 తారీఖున రిజైన్ చేసేంత వరకు కూడా మరి దైవజనులు దేవదాసు అయ్యగారు మరి ఈ యొక్క లూథరు మిషన్లో మరి ఎన్నో స్థానాలు అధిగమించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇది నా మాట కాదు. 1931వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో మరి లూథరన్ మిషన్లో స్త్రీల పరిచర్య పత్రికల్లో మరి వ్రాయబడిన మాటలు ఇవి. ఒక దొరగారు కూడర్ దొరగారు అని మరి ఈయన మరి ఈ దొరగారు రాసిన రాతలలో అయ్యగారు గురించి రాయబడిన మాట ఏంటనిసంటే అయ్యగారు గురించి చెప్పిన మాట. మరి అయ్యగారు మొదటిసారి ఈ కూడర్ దొరగారు చూసినప్పుడు మరి అయ్యగారి యొక్క పేదరికము గురించి చెబుతూ చిట్టెడుకల వంటి కటిక పేదవారు ఆ యవనస్సునికి అంగవైకల్యము కలిగిన ఒక అక్కయు మరి యొక్క మరి ఆంటీయు ఉన్నారు. అంతటి పేదరికంలో ఉన్న ఆ యవనస్సుడు దేవుని పట్ల, దేవుని యొక్క క్రమము పట్ల, దేవుని యొక్క పని పట్ల బహు బాధ్యత కలిగి, విధేయత కలిగి ఒక క్రైస్తవ సంఘమును వృద్ధి చేయటానికి నూతన కార్య ఆలోచన కలిగిన యవనస్సులు ఎవరు అనిసనంటే మొంగమూరి దేవదాసు అయ్యగారు అని మరి ఈ కూడర్ దొరగారు 1931వ సంవత్సరములో
ఫిబ్రవరి నెలలో మరి లూథర్ మిషన్లో స్త్రీల యొక్క పరిచర్య విషయంలో రాసిన రాతలలో సాక్ష్యము చెబుతున్నారు. అయ్యగారు గురించి ఈ కోడర్ దొరగారు చెప్పిన మాట ఏంటనిసరంటే, లూథర్ మిషనులో అయ్యగారు చదువుకునే విద్యార్థిగా తన యొక్క భవిష్యత్తును ప్రారంభించి అదే లూథర్ మిషన్లో అదే శానిటోరియం అక్కడ రాజమండ్రి ప్రాంతంలో ఉన్నటువంటి లూథర్ మిషన్కు సంబంధించిన ఆ యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక టీచర్ గాను, ఒక వార్డెన్ గాను, ఒక ప్రీచర్ గాను, ఒక మంచి వ్యక్తి గాను ఆయన పనిచేయటం అనేది ఈ యొక్క కోడదొర గారు నమ్మకముగా పనిచేసిన దాసుడు ఎవరనిసరంటే ముంగమూరి దేవదాసు అయ్యగారు అని ఈ కోడదొర గారు చెప్పడం అనేది జరిగింది. మరొక మాట కూడా చెప్పుకొని వచ్చారు. ఏంట మాట అనిసరంటే, నూతన ఒరవడితో నూతన కార్యాభివృద్ధిని లూథరు మిషనును ఎలాగ వృద్ధి చేయాలి, లూథరు మిషనులో కార్యక్రమాలను ఎలాగా పురిగొల్పి ప్రోత్సాహపరచాలి, చురుకైన జ్ఞానము కలిగి దేవుని యొక్క భయభక్తులతో దేవుని పనిని నమ్మకముగా ఎలాగా చేయగలగాలి అనే ఒక బలమైన నమ్మకము కలిగిన దాసుడు ఎవరనిస్తాడంటే ముంగమూరి దేవదాసు అయ్యగారు. చూడండి, ఎక్కడో దొరగారు భారతదేశంలో ఒక భారతీయుని కోసం సాక్ష్యము చెబుతున్నారు. ఎంత గొప్ప సాక్ష్యము చూడండి. ఒక ముంగమూరి దేవదాసు అయ్యగారి కోసం దైవజనులు మరి ఆయన పేరును కూడా ఎత్తడానికి మా బ్రతుకు సరిపోదు, మా యొక్క బ్రతుకులో ఉన్నటువంటి నా బ్రతుకులో ఉన్నటువంటి మరి స్థితి కూడా సరిపోదు, కానీ ఇది దేవుని కృప మాత్రమే. మరి అయ్యగారి యొక్క మాటను ఉచ్చరించటానికి కూడా మరి ఆధిక్యత కానీ యోగ్యత కానీ అర్హత లేని నన్ను ఒక బైబిల్ మిషను సేవకుడుగా ఉన్నాను కాబట్టి దైవజనులు దేవదాసు అయ్యగారి గురించి ఈ మాటలు నేను చెబుతున్నాను. నన్ను అపార్థము చేసుకోవద్దు. అయ్యగారు పేరుని నేను ఉచ్చరించడానికి కూడా నేను తగని వాడను. ఇందుకీ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసినంటే, మరి బైబిల్ గ్రంథములో 66వ పుస్తకమైన మరి ప్రకటన గ్రంథమును యోహాను గారు ఎలాగైతే ప్రభు అంతరంగమును చూసి అంతరంగమును రొమ్మును హత్తుకొని ఎలాగైతే ప్రభు యొక్క సంకల్పమును భూమి మీద ప్రకటన చేశారో, అలాగే ప్రభు అంతరంగంలో ఉన్నటువంటి బైబిల్ మిషనును దైవజనులు దేవదాసు అయ్యగారు భూమి మీదకి తీసుకొని వచ్చారు. ఎందుకు తీసుకొని వచ్చారంటే సంఘము వధువు సంఘముగా తీసుకుని వెళ్ళటానికి. ఇదే కోడర్ గారు అయ్యగారి గురించి ఒక స్పష్టముగా 2 లక్షణాలు చెప్పుకొని వచ్చారు. ఒకటి ఏంటనిసరంటే, మా దైవజనులు దేవదాసు అయ్యగారు ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం కలిగిన వారు. రెండవది ఏంటంటే, క్రైస్తవ సత్యము విషయములలో లోతైన అవగాహన కలిగిన నిజమైన దేవుని దాసుడు ముంగమూరి దేవదాసు అయ్యగారు. చూడండి, వాస్తవంగా సువార్త వచ్చింది బ్రిటిష్ వారి నుంచి మన దేశానికి వచ్చింది, కానీ బ్రిటిష్ వారే సాక్ష్యం చెబుతున్నారు. ఒక దైవజనులు దేవదాస్ అయ్య గారు భారతదేశంలో ఉన్న దైవజనులు దేవదాస్ అయ్య గారి గురించి ఒక క్రైస్తవ సంఘము విషయంలో లోతైన అవగాహన కలిగిన నిజమైన దాసుడు, దేవుని దాసుడు ముంగమూరి దేవదాసు అయ్య గారు అని చెబుతూ 1930వ సంవత్సరము మే 21వ తారీఖున బుధవారం రోజున శానిటోరియం ప్రాంతంలో భయంకరమైన తుఫాను వచ్చింది. ఆ చుట్టుపక్కల ఉన్నట్టు అన్యులు అన్నవారు అందరూ కూడా ప్రాణాపాయ స్థితిలో అంగవైకల్యం కలిగిన స్థితిలో ఉండిపోతే ఆ ప్రాంతంలో 1930 ప్రాంతంలో అయ్యగారు శానిటోరియం దగ్గర మరి ఒక వార్డెన్గా పనిచేస్తూ ఉండేవారు. అయ్యగారి యొక్క కాలంలో చాలా కాలము అయ్యగారు రోగులకు స్వస్థత కోసం ప్రార్థనలు చేస్తూ 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 రోగుల మధ్య
ఎక్కువ పరిచర్య చేయటం బట్టి, నిద్రలేని మరి పరిచర్య చేయటం బట్టి శరీరము బలహీనమై అయ్యగారికి ఆస్తమా రావటం ప్రారంభమయ్యింది. ఆస్తమా రావటానికి కారణం ఏంటనిసంటే విశ్రాంతి లేని, నిద్రలేని పరిచర్య. అయ్యగారు ఆనాటి కాలంలో కుష్ఠరోగుల మధ్య, మరొక టీబీ రోగుల మధ్య వారి స్వస్థత కొరకు ప్రార్థించడాన్ని బట్టి, మరి యొక్క పరిచర్య చేయటాన్ని బట్టి, విశ్రాంతి లేని పరిచర్యను బట్టి అయ్యగారికి కూడా ఆస్మా వచ్చిందని మన పెద్దల ద్వారా ఎన్నోసార్లు మనం విన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, మరి 1930 సంవత్సరం బుధవారం మే నెల 21వ తారీఖున శానిటోరియం ప్రాంతంలో మరి భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా చాలా అభ్యంతరం. కానీ అయ్యగారి పరిధిలో ఉన్న ఆ శానిటరీ ప్రాంతంలో ఉన్న అయ్యగారి యొక్క పరిధిలోను, చేతిలోను, అయ్యగారి యొక్క స్వాధీనంలో ఉన్న ఏ రోగికి కూడా ఒక్క అపాయము రాలేదు. అంతటి తుఫాను, రేకులు ఎగిరిపోయిన తుఫాను, భవనాలు కూలిపోయిన తుఫాను, జలప్రలయానికి కొట్టుకుపోయిన తుఫాను వచ్చినప్పటికీ కూడా 1930 సంవత్సరం మే 21వ తారీఖున బుధవారం శానిటోరియం దగ్గర వచ్చిన తుఫానులో, తుఫాను ప్రాంతంలో అయ్యగారు ఉన్న స్థలములో ఎవరికి కూడా అపాయం అనేది రాలేదు. ఎంత గొప్ప దేవుని యొక్క కాపుదల కలిగిన స్థితి మనం మరి అయ్యగారి యొక్క జీవితంలో మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, పాలస్తీనా దేశంలో లెక్కకు మించిన కన్యకులు ఆనాడు ఉన్నారు, కానీ ఒక్క మరియమ్మ గారిని ఎంచుకున్నారు. ఇందాక కూడా పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, 8వ వచనం 2వ భాగం చూస్తే, లెక్కకు మించిన కన్యకలు గలరు, నా పావురము నా నిష్కలంకరాలు ఒక్కతే. ఎలాగైతే పాలస్తీనా దేశంలో లెక్కకు మించిన కన్యకలలో మరియమ్మ గారిని ఎలాగైతే ఎంచుకున్నారో, ప్రపంచంలో ఎంతో మంది క్రైస్తవ నాయకులు ఉండగా లోదర్ గారిని ఎలాగైతే ఎంచుకున్నారో, ఈ ప్రపంచానికి భూ దిగంతముల వరకు రాకడ సువార్తను ప్రకటించడానికి, బైబిల్ మిషన్ భూమి మీదకి తీసుకురావడానికి దైవజనులు దేవదాసు అయ్యగారిని మరి దేవుడు ఎంచుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, మరి ఈ 1930వ సంవత్సరం శానిటోరియంలో వచ్చిన తుఫాను గురించి, మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరి క్రిస్టియన్ హెడ్ అయినటువంటి ఒక దొరగారు, డింకుల్ బర్గర్ అనే దొరగారి యొక్క మరి స్థితికి అక్కడ ఉన్న డాక్టర్ గారు జ్యోతిరాజు గారు నివేదిక ఇచ్చారట. ఏమని నివేదిక ఇచ్చారంటే, మరి ఆ ప్రాంతంలో అందరికీ కూడా అపాయం వచ్చింది, ఒక్క దైవజనులు దేవదాసయ్య గారు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న వారికి కానీ, వారి యొక్క శరీరాత్మ ప్రాణములకు కానీ ఎటువంటి హాని రాలేదు అనేసి. చూడండి, ఇది నిజమైన సత్యము, ఇది నిజమైన సత్యము. అయ్యగారు లోదర్ మిషన్లో ఉండగా లోదర్ మిషన్ కోసం ఎంతో ప్రయాసపడ్డారు. లోదర్ మిషన్ యొక్క సేవను ముందుకు కొనసాగింప చేసి లోదర్ మిషన్లో ఉన్నటువంటి సేవను వ్యాప్తి చేయటానికి అయ్యగారు కాలినడకన ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య చేశారు. స్వార్థము లేని సేవ, నిష్కలంకమైన సేవ, దేవుడు ఎన్నుకున్న నిష్కలంకమైన పావురముగా ఆయన ఉన్నారు కాబట్టి దైవజనులు దేవదాసు అయ్యగారికి దేవుడు బైబిల్ మిషన్ ని అప్పగించారు. ఇది మనుషుల వలన బలపరిచిన మిషన్ కాదు, ఇది బైబిల్ మిషను, ప్రవక్తల ద్వారా బలపరచబడిన మిషను, ఇది దేవుని ద్వారా బయలుపరచబడిన మిషను, ఇది దేవుని అంతరంగంలో నుంచి భూమి మీదకి వచ్చిన మిషను, బైబిల్ మిషను. ఈ బైబిల్ మిషనును మరి దైవజనులు దేవదాసు అయ్యగారు 1918వ సంవత్సరంలోనే దైవ సన్నిధిలో ఉండగా దేవుని యొక్క వాక్కు ద్వారా విన్నారు. 1931వ సంవత్సరము జనవరి 31వ తారీఖున 1938వ సంవత్సరము జనవరి 31వ తారీఖున దైవ సన్నిధిలో ఉన్న దైవజనులు దేవదాసు అయ్యగారికి మరి బైబిల్ మిషను అని చేతితో ప్రభువు రాయటం అనేది జరిగింది. సినాయి కొండ మీద
ధర్మశాస్త్ర నిపదాజ్ఞలు ఏ హస్తమైతే రాచిందో, అలాగే దానియేలు గ్రంథంలో మెనేటికే రిఫార్చియస్ అనేసి ఏ హస్తమైతే రాసిందో, ఏ హస్తమైతే దేవుని యొక్క చేతి పనిని మానవుని యొక్క నిర్మించిందో, అదే హస్తము మానవుణ్ణి పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి భూమి మీదకి పంపించిన మిషను బైబిల్ మిషను. ఇది పైనుండి వచ్చిన మిషను. ఈ మిషన్ని అందుకున్న వారు, ఎక్కిన వారు పైకేమంటారు కానీ కిందకు ఉండరు. ఎందుకు ఈ మాటని నిన్ను జ్ఞాపకం చేస్తున్నాను అనిసనంటే, మరి అయ్యగారు లోదర్ మిషన్లో ఉన్నంత కాలము కూడా అయ్యగారిని చాలా మంది, ఎక్కువ మంది ప్రేమించారు. మరి అయ్యగారు రాజమండ్రిలో బైబిల్ మిషన్ను ప్రారంభించిన మొదటి రోజులలో విజయరత్నం గారని అయ్యగారు పెంచుకున్న కుమారుడని మనందరికీ కూడా పెద్దల ద్వారా ఎన్నోసార్లు మనం విన్నాం. అలాగున్నే కారా డేవిడ్ గారనేసి, ఏలియా గారనేసి, వారా ప్రకాష్ గారనేసి, వీరు అయ్యగారికి అతి సమీపముగా ఉంటూ రాజమండ్రిలో అయ్యగారికి శాంటోరియం దగ్గర ఉండేటప్పుడు పరిచర్య చేసేవారు. రాజమండ్రి ప్రాంతంలో ఉండేటప్పుడు బైబిల్ మిషన్ మొదటి ప్రారంభ కాలములో అయ్యగారికి సహకారంగా ఉండేవారు అనేసి పెద్దల ద్వారా వినటం అనేది జరిగింది. అయ్యగారు శాంటోరియం దగ్గర ఉండేటప్పుడు అయ్యగారి యొక్క జీవితంలో ఎవరు వచ్చినా సరే, ఆ వస్తున్న మనిషి ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఏ ఉద్దేశంతో వస్తున్నారు అన్న మాట వారిని చూడకుండా, వారితో మాట్లాడకుండా దైవజనులు దేవదాసు అయ్యగారు ఆ వచ్చిన వ్యక్తి కోసం దగ్గరున్న పాస్టర్లు గారికి, పాద్రులు గారికి చెప్పేవారనేసి పెద్దల ద్వారా మనం విన్నాం. అయ్యగారు కూడా నేను ఈ మధ్య కాలములో కొద్ది విషయాలు బయట వారి దగ్గర నుంచి సేకరించింది, గృహవాసుల దగ్గర నుంచి సేకరించింది ఏంటనిసనంటే, అయ్యగారు ఏలేశ్వరం వెళుతూ ఉండేవారు. చాలా కాలము ఏలేశ్వరం, పెద్దాపురం, సామర్లకోట, రాజమండ్రి, కాకినాడ, ఆ లోపల గ్రామీణ ప్రాంతాల్లోనూ గిరిజన ప్రాంతాలలోనూ చాలా సేవ అయ్యగారు కాలినడకన సేవ చేసినట్లుగా 1938 సంవత్సరం ఫిబ్రవరి నెలలో రిజైన్ చేసిన తరువాత, లోదర్ మిషన్కి చేసిన తరువాత అయ్యగారు చాలా కాలం సేవ ఆ మారుమూల ప్రాంతంలో చేసినట్లుగా మనం చూడగలుగుతాం. పెద్దల ద్వారా మనం విన్నాం. ఏలేశ్వరం ప్రాంతంలో నేను వ్యక్తిగతంగా కొన్ని విషయాలు పెద్దల దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటనిసనంటే, ఏలేశ్వరం ప్రాంతంలోనికి వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతంలో ఏలేశ్వరం దొరల బంగ్లా ఎప్పటికీ అక్కడే ఉంది. అక్కడ ప్రాంతంలో మోర్తా సుదర్శనం గారు, మోర్తా సుందరమ్మ గారు అని భార్యాభర్తలు మిషనరీస్ తోటి కలిపి చాలా ప్రయాసపడి సేవ చేసే కుటుంబం అనేసి విన్నాను. వీరి దగ్గర అయ్యగారు ఏలేశ్వరం వెళ్ళినప్పుడు ఈ మోర్తా సుందరమ్మ గారు ఏం చేసేవారంటే, అయ్యగారు వచ్చేటప్పటికి భోజనం వడ్డించి పెట్టేవారనేసి అయ్యగారు ఆ కుటుంబంతో చాలా సహవాసంగా ఉండేవారని, సన్నిహితంగా ఉండేవారని పెద్దల ద్వారా విన్నాను. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, మోర్తా సుదర్శనం గారు, మోర్తా సుందరమ్మ గారి యొక్క కుమారుడు, పెద్ద కుమారుడు ఏం పేరు అనిస్తారంటే మోర్తా విక్టర్ పాల్ గారు. ఈయన ఎవరనిస్తారంటే ఏఎల్సి ప్రెసిడెంట్, గుంటూరులో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్గా ఉన్నటువంటి ఈ లోదర్ మిషన్లో ఏఎల్సి ప్రెసిడెంట్గా కొంతకాలం పనిచేసినట్లుగా మనం లోదర్ మిషన్లో ఉన్నటువంటి వారి ద్వారా మనం చూడగలుగుతాం. ఈ మోర్తా విక్టర్ పాల్ గారి యొక్క తల్లిదండ్రులే మోర్తా సుదర్శనం గారు, మోర్తా సుందరమ్మ గారు. వీరి కుమారుడే విక్టర్ పాల్ గారు. అయ్యగారు ఆ తల్లిదండ్రుల యొక్క స్థితిని బట్టి ఏసీ యూనివర్సల్
త్వాసరుగా, యూనివర్సల్ ప్రీచర్గా, మరి యూనివర్సల్ మరి బోధకుడుగా, ప్రపంచానికే బోధకుడుగా, ప్రపంచానికి దేవుణ్ణి చూపించే బోధకుడిగా యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా వచ్చి ముంగమూరి దైవజనులు దేవదాసు అయ్యగారిని మరి అభిషేకించినట్లుగా చరిత్ర ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, బైబిల్ గ్రంథములు ప్రవక్తలకు ఎన్ని వరాలైతే ఉన్నవో, బైబిల్ గ్రంథములు ఏ వరాలైతే ఉన్నవో అన్ని వరాలు కూడా దైవజనులు దేవదాసు అయ్యగారు కలిగిన వారు. బుద్ధివాక్య వరము, జ్ఞానవాక్య వరము, ప్రవచన వరము, స్వస్థతా వరము, దయ్యములను బంధించే పరిశుద్ధాత్మ అధికార శక్తి కలిగిన వరము, భాషావరము, భాషలకు అర్థము చెప్పే వరము, విశ్వాసమును కాపాడుకుంటూ విశ్వాసమును అందరికీ అందిస్తూ భూలోకమంతటికి సువార్త పోటకు ఇండియా ప్రధానం అన్నట్లుగా విశ్వాసులుగా మార్చే మరి విశ్వాస వరము కూడా దైవజనులు దేవదాసు అయ్యగారికి మరి కలిగి ఉన్నట్లుగా చరిత్రను బట్టి మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు కమ్ అవుట్ యాజ్ ఎ ప్రిన్స్ ఆఫ్ ఎన్ ఆర్మీ అన్నట్లు, ఎలాగైతే ఏ రాజు వలె నువ్వు బయటికి రమ్మని లోతరు మిషన్ లో నుంచి బయటికి యేసుక్రీస్తు ప్రభు పిలిచారో, అలాగే యువరాజు సైన్యము వలె దినదినము కూడా బైబిల్ మిషన్ ని అయ్యగారి యొక్క కన్నీటి ప్రార్థన ఫలితములతో బైబిల్ మిషన్ కు కొత్త నూతన కార్యాభివృద్ధి, కొత్త నూతన సంకల్పము, కొత్త నూతన వరలకలు, కొత్త నూతన ప్రోత్సాహము 11వ ప్రెసిడెంట్ అయినటువంటి బేటేలు గురువాసులైనటువంటి మరి జాన్సన్ రాజయ్య గారి కుమారులైనటువంటి శామ్యూల్ కిరణ్ బాబాయ్ గారి యొక్క నాయకత్వంలో ఒక్క ఆదివారం రోజునే 2024వ సంవత్సరము జనవరిలో జరిగిన మహోత్సవాలలో మరి 28వ తారీఖున ఒక్క రోజునే 7 లక్షల మంది మరి ఆరాధనలు పాల్గొన్నారు. ఎంత గొప్ప స్థితి చూడండి. 7 లక్షల మందికి బైబిల్ మిషన్ ఒక్క పూటలో భోజనము పెట్టగలిగింది. ఒకప్పుడు నీకు రాబడి లేదు, నిలువ సొమ్ములోగా అన్నారు. కానీ బైబిల్ మిషన్ దేవుని సొత్తు, దేవుని అంతరంగము, దేవుని యొక్క స్థితి ఉన్నది కాబట్టి అందుకనే బేతేలు వాసులు ఉన్నటువంటి 7వ ప్రెసిడెంట్ అయినటువంటి మరి 7వ ప్రెసిడెంట్ బైబిల్ మిషన్ 7వ ప్రెసిడెంట్ అయినటువంటి మరి జాన్ సిల్వరాజ్ అయ్య గారికి, అలాగనే తల్లి గారు ప్రమీలా సిల్వరాజ్ అయ్య గారికి అయ్యగారు పెట్టిన మాట దీవెన ఏంటంటే కొడవలి. ఒకళ్ళేమో కొడవలి, ఒకళ్ళేమో పిడి. కొడవలికి పిడి ఉంటే ఏమవుతుంది? కోత విస్తారంగా మరి కోయగలుగుతాం, కోత విస్తారంగా పని చేయగలుగుతాం. ఇద్దరూ కలిసి కూడా నూతనంగా బైబిల్ మిషన్ లో ఒక నూతన వరవడి సృష్టించింది, నూతన కార్యక్రమాలు చేపట్టింది, నూతనమైన స్థితిలో మిషన్ అభివృద్ధిలో తీసుకుని వచ్చింది, మిషన్ లో ఉన్నతమైన వారుగా మలిచింది, మిషన్ కి ఒక నూతనమైన కార్యక్రమం తీసుకుని వచ్చింది, మిషన్ లో ప్రోత్సాహకరమైన యాజకులను తయారు చేసింది. భూలోకములో ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు, మలమని ఇతర ప్రాంతాలకు, దూర ప్రాంతాలకు యాజకులను పంపించింది. 7వ ప్రెసిడెంట్ అయినటువంటి జాన్ సిల్వరాజ్ అయ్య గారి యొక్క కాలములో మరి ఆ యొక్క వరవడి ప్రారంభమై ఈ రోజుకి 11వ ప్రెసిడెంట్ అయినటువంటి శామ్యూల్ కిరణ్ గారి యొక్క ఆధ్వర్యములో బహోన్నతముగా కార్యక్రమములు జరిగించుకుంటున్నారు. 1948వ సంవత్సరములో మరి అయ్యగారి యొక్క గృహానికి మరి బేతేలు గృహవాసులు చేర్చుకున్నారు. అయ్యగారికి పోషించారు, అయ్యగారిని ఆదరించారు. అయ్యగారికి అడ్రస్ ఏంటనిస్తుందంటే బేతేలు గృహం, రైలుపేట, గుంటూరు. భూలోకములో ముంగమూరి దైవజనులు దేవదాసు అయ్యగారి యొక్క అడ్రస్. అయ్యగారే చెప్పిన మాట, ఇది మా మాటలు కాదు, పెద్దల దగ్గర నుంచి విన్న మాట. బేతేలు గృహము, రైలుపేట, గుంటూరు. ఇందుకు మాటని నేను జ్ఞాపకం చేస్తానంటే దైవజనులు దేవదాసు అయ్య గారికి ఇంత కష్టపడినా సరే రాజమండ్రి ప్రాంతంలో ఎవరు కూడా అడ్రస్ ఇవ్వలేదు. అడ్రస్ లేని వాడిగా, అడ్రస్కి పని చేయని వాడిగా
దైవజనులు దేవదాస్ అయ్యగారిని ఆదరించలేని వారిగా ఉండిపోయారు. కానీ అయ్యగారిని బేతేలు గృహానికి ప్రభువే తీసుకుని వెళ్ళారు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసనంటే, అయ్యగారు రిజైన్ చేస్తున్న సమయంలో లూథరన్ మిషన్లో చాలామంది అప్పటి పెద్దలు అయ్యగారు చనిపోతే కనీసం సమాధి స్థలము కూడా ఇవ్వమన్నారు. కానీ లక్షలాది మంది వచ్చి అయ్యగారు సమాధిని దర్శిస్తున్నారు. నిషేధింపబడిన రాయి, తలకు మూల రాయి. నేను ఒక మాట చెప్తాను, నేను అపార్థం చేసుకోవద్దు. దైవజనులు దేవదాసు అయ్యగారు మనిషి కాదు, అలాగని దేవుడు కాదు. మా క్లాసులో ఒక మాట చెప్పేవారు పెద్దలు, దేవుడు అంటే లోకానికి బాధ నొచ్చుకుంటాడు, మనిషి అంటే పరలోకంలో ఉన్న దేవుడు నొచ్చుకుంటాడు. ఏ మనిషి అయ్యగారిని విమర్శించే ముందు, అయ్యగారి సమాధిని విమర్శించే ముందు ఒక్కసారి మనిషి బ్రతికేంటి, ఏ పాపము లేకుండా స్త్రీని కానీ స్త్రీని కానీ ముట్టుకోకుండా అన్ని సంవత్సరాలు దేవుని కోసం పనిచేసిన నీతిమంతుడు ఎవరు? 90 సంవత్సరాల కాలములో ఒక మిషన్ని ప్రారంభించి ఇంత విస్తారముగా దేవుని మీద విశ్వాసముతో ఎదుగుతున్న మిషన్ ఏది? ఇదే కాలంలో జాగ్రత్తగా, నేను ఎవరిని విమర్శించటం లేదు, కానీ మరి చెన్నై ప్రాంతంలో ఒక మిషన్ ప్రారంభించారు. గుంటూరులో కొంతమంది బైబిల్ మిషన్ మీటింగ్స్ని చూసి మరికొద్ది మంది గుంటూరు కేంద్రంగా చేసుకొని మరి కొన్ని మిషన్లు ప్రారంభించారు. ఏ మిషను? మరి అప్పుడు ప్రారంభమైన మిషను పోయిన ఆదివారం 7 లక్షల మందికి పైగా మరి ఆరాధనలో పాల్గొన్న మిషను. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దైవజనులు దేవదాస్ అయ్యగారు భూలోకంలో దేవుని కోసం పనిచేశారు. బైబిలు అనగా దేవుడు, మిషను అనగా పని. బైబిల్ అనగా దేవుడు, మిషన్ అనగా పని. బైబిల్ మిషను అనగా దేవుని పని. ఈ దేవుని పనిని దైవజనులు దేవదాసయ్య గారు జరిగించటానికి ఎన్నుకున్న గృహము బేతేలు గృహము. ఈ బేతేలు గృహవాసుల ద్వారా మరి రాజారావయ్య గారి కాలంలో నుంచి మరి శిలరాజయ్య గారి కాలంలోను, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రెసిడెంట్ అయ్య గారి కాలంలోనూ కూడా మరి ఈ పరిచర్య వృద్ధి చెందుతూ దేశాలకు విదేశాలలో కూడా వ్యాప్తి చెందుతుంది. పాకిస్తాన్లో క్రైస్తవ మతానికే అధికారం ఇవ్వదు, అటువంటిది పాకిస్తాన్లో బైబిల్ మిషన్కు 7 మందిరాలు ప్రభువు ఇచ్చాడు. 7 మందిరాలు ప్రభు ఇచ్చారు. సింగపూర్ దేశంలో బేతేలు గృహవాసులను వాడుకొని మరి ప్రభు అక్కడ బైబిల్ మిషన్ను రిజిస్ట్రేషన్ చేయించడానికి ప్రభు అనుకూలపరిచారు. మిషన్ ఎదుగుతుంది. ఎదిగిన చెట్టు మీద కాసిన కాయల మీద రాళ్ళు వేసేవారు చాలామంది ఉంటారు. ఇందుకు మాటను నేను చెప్తున్నాను అనేసినంటే, ఇది మహిమ చెట్టు. బైబిల్ మిషను మహిమ నీడ వంటిది. ఈ చెట్టు నీడలోనికి వచ్చిన వారు ఏదేని తోటను ఎలాగైతే ఆదాము గారికి అప్పగించారు, ఏదేని తోటలోనే మహిమ జీవులుగా మలచాలని ఏదేని తోటలో ఆదామును ఏదేని తోటను దేవుడు అలాగించుకున్నాడు, అలాగే భూలోకమును వధువు సంఘమును ప్రభు మేఘారూఢుడుగా వచ్చినప్పుడు తీసుకుని వెళ్ళటానికి ప్రభు ఎంచుకున్న చెట్టు మహిమ చెట్టు ఈ బైబిల్ మిషను. ఏదేని తోటలో అవమ్మను వాడుకొని ఎలాగైతే మరి ఆదాము గారికి చెడ్డ పేరు తీసుకుని వచ్చిందో, లోకంలో ఉన్న సంఘములన్నీ కూడా బైబిల్ మిషన్ను లోకంలో కలుపుకుంటూ అయ్యగారి మీద చెడ్డ పేరు తీసుకొని వస్తున్నారు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, అయ్యగారు బ్రతికంతా కూడా ప్రభు కోసమే బ్రతికారు. బైబిల్ మిషను దేవుని పని చేసేదే కానీ, దేవుని చూపించేదే కానీ లోకములో ఏకమయ్యే మరి సంఘము కాదు. అందుకని
లెక్కకు మించిన కన్యకలు గలరు, నా పావురము, నా నిష్కలంకురాలు ఒక్కతే. మరి దైవజనులు గురించి మరి లూథర్ గారి యొక్క తల్లి గారు అన్న మాట పెద్దల నుంచి నేను విన్న మాట. మరి మార్టిన్ లూథర్ గారి యొక్క తల్లిగారే అన్నారట, దేవదాసు నా పెద్ద కుమారుడు, నా రెండో కుమారుడు ఎవరనిస్తున్నంటే మార్టిన్ లూథరు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, మరి దైవజనుల యొక్క కాలములో అయ్యగారు ఎన్నో ఎన్నో అవమానాలు పొందినా సరే దేవుణ్ణి చూపించారు. అయ్యగారు అంట అంతరంగ సంస్కారం కోసం అయ్యగారు అంతరంగ సంస్కారం తీసుకునేవారు. ఈ అంతరంగ సంస్కారంని నమ్మని ఒక ఆమె చాలాసార్లు అయ్యగారిని ఏం చేసిందంటే నిందించడం, బైబిల్ మిషన్ని దూషించడం అనేది చేసింది. మరి ప్రభువే ఆమెకు మరి ఆవిడ 40 దినాలు ఉపవాసం చేస్తూ ఉండగా ప్రభువే వచ్చి 40 దినాన సంస్కారం ఇస్తూ ఉండగా ఆమె ప్రభువుని అడిగిందంట, అయ్యా నీ పక్కనున్నది ఎవరయ్యా, అంత మహిమగా ఉన్నారు, మేము చూడలేని మహిమగా ఉన్నారనిసినంటే, నువ్వు ఎవరినైతే నాకు విరోధి అని అన్నావు ఆ దేవదాసే ఈరోజు నా పక్కనున్నది. చూడండి, అయ్యగారు అంతరంగ సంస్కారం కోసం బోధిస్తుండేటప్పుడు ఆమె ఎగతాళి చేసింది, కానీ అయ్యగారు మౌనంగా ఉన్నారు. అయ్యగారి పక్షాన దేవుడే సాక్ష్యం చెప్పాడు. అంత అయ్యగారి బోధను అపార్థం చేసుకోవద్దు, అయ్యగారి మాటను అపార్థం చేసుకోవద్దు. అయ్యగారు భూదిగంతములకు వెళ్ళి బోధించారు. ఏడెస్సు గురించి బోధిస్తే మరి తప్పంటారు, రాకడం గురించి బోధిస్తే తప్పంటారు, 7 లోకాల గురించి బోధిస్తే తప్పంటారు లోకం. కానీ అయ్యగారు అనుభవం వేరు. అయ్యగారి అనుభవము మానవులకు ఉండదు, లోకములో ఉన్న సంఘానికి ఉండదు. అయ్యగారు ఆత్మీయ అనుభవం యోహాను గారి వంటిది, ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు వంటిది. ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు దేవుడి యొక్క రొమ్మును ఆనుకొని ఎలాగైతే తెలుసుకున్నారో అయ్యగారు దైవజనులు దేవదాసు అయ్యగారు కూడా ప్రభు అంతరంగంలోనికి వెళ్ళి ప్రభు అంతరంగాన్ని ఎరిగిన వారు కాబట్టి ఆ యొక్క బోధ లోకానికి ఎలాగుంటుందనిస్తున్నంటే ఎక్కక ఎక్కుదిక్కలుగాను లేదంటే ఎటకారంగాను ఉంటుంది. ఇందుకు ఈ మాటను నేను చెబుతున్నాననిస్తుంటే, యేసుక్రీస్తు ప్రభు కూడా బోధిస్తుండేటప్పుడు యేసు ప్రభు యొక్క అద్భుతాలను, ఆశ్చర్యాలను, స్వస్థతలను అప్పుడు బోధిస్తున్న పరిసయ్యులు, సద్దూకయ్యులు కూడా యేసుక్రీస్తు ప్రభుని ఎటకారం చేశారు, హేళన చేశారు. చిచ్చి మిషను. కానీ అయ్యగారన్న ఇది చిట్ట చివరి మిషను. భూలోకమంతటికి ఈ ఇండియా ప్రధానము, భూలోకమంతటికి సువార్త పోవుటకు ఇండియా ప్రధానము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిస్తానంటే, అయ్యగారు ప్రారంభించేటప్పటికి 6 అణాలు మాత్రమే ఉన్నాయి బైబిల్ మిషన్కి. కానీ ఈరోజు బైబిల్ మిషన్ వారమైన మేము మా బ్రతికంతా, మా జీవితాలంతా, మా కష్టార్జితాలంతా, మా కుటుంబాలే పార్టీవి. ఇంకా మేము ఈ స్థితిలో ఉన్నతంగా ఉండగలుగుతున్నామంటే అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము, అయ్యగారు దైవజనుల యొక్క కన్నీటి ప్రార్థన ఫలితము. తండ్రిగారు కన్నీళ్ళు కారుస్తూ బైబిల్ మిషన్ విశ్వాసుల కోసం, యాజకుల కోసం, అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు ఈ మాటను చెబుతున్నాననిస్తానంటే, చివరి మాట అయ్యగారు చెప్పి నేను ముగించేస్తాను. అయ్యగారు అన్నమాట, ఒప్పించండి, మెప్పించండి, మేఘమెక్కించండి. ఒప్పించండి, మెప్పించండి, మేఘము ఎక్కించండి. అయ్యగారు ఏ ప్రయత్నం చేసినా, ఏ సమయంలో ఏ పనిని చేసినా సరే దైవజనులు దేవదాసు అయ్యగారు దేవుణ్ణి కొరకు జనులను, ప్రజలను ఒప్పించేవారు, దేవుణ్ణి మెప్పించేవారు, సంఘమును మేఘమెక్కించేవారు. అందుకని దేవుని యొక్క కార్యము ఉన్నతము, మహోన్నతము, మహిమ కలిగినది.
అయ్యగారి జీవితం ఒక్కొక్క మర్మం నాకు చెప్పడం రాదు, కానీ మరి దేవుడిచ్చిన స్థితిని బట్టి కొంతవరకు అయ్యగారి గురించి చెప్పడం నాకు చేత కాదు. ఎందుకనిస్తుందంటే ఆయన నీతిమంతుడైన దేవుడినితో ముఖాముఖిగా మాట్లాడిన రోజంటూ అయ్యగారి జీవితంలో ఏ రోజు కూడా, ప్రతిరోజు కూడా అయ్యగారు దేవునితో ముఖాముఖిగా మాట్లాడారు. ప్రతిరోజు అయ్యగారు దేవునితో ముఖాముఖిగా మాట్లాడారు. ఏ రోజు కూడా మాట్లాడకుండా లేరు. అటువంటి నీతిమంతుడు, అటువంటి దైవజనులు, అటువంటి పరలోకపు పటాలమునే భూలోకమునకు రప్పిస్తున్న మరి సన్నిధి, దైవ సన్నిధి గురువు, దైవ సన్నిధి ముని, దైవ సన్నిధి సద్గురువు ఎవరు అనిసినంటే దైవజనులు దేవదాసు అయ్యగారు. ఇందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసినంటే అయ్యగారి యొక్క జీవితం చాలా ఉన్నతమైనది. మానవ జ్ఞానానికి నాకు లాంటి వాడికి చెప్పడం రాదు, కానీ మరి సాధ్యమైనంత వరకు ఈ కొద్ది విషయాలు చెప్పగలిగాను. ఈ కొద్ది విషయాలను ప్రభు దీవించి ప్రభు మహిమ పొందును గాక. ఆ మించిని ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. కొద్ది వారము దీవించండి నైనా. మా తండ్రి గారు అన్నారు, మీకు కలిమి కావాలంటే ఈ కొలువులో చేరండి. ఈ కొలిమి మీకు కలిమినిచ్చేది. నైనా మరి దైవజనులు దేవదాసయ్య గారు, నైనా ఆయన పేరు ఉచ్చరించటానికి మేము సరిపోం. నేను స్త్రీని ముట్టుకోకుండా, పట్టుకోకుండా, ఆశించుకోకుండా, కనీసం తలంపులోనికి లేకుండా 120 సంవత్సరాలు బ్రతికారయ్యా. మా బ్రతుకులే పాటివి. అటువంటి నీతిమంతుణ్ణి నేను జ్ఞాపకం చేసుకుని కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన అమూల్యమైన అవకాశముకై, నీ యొక్క ఆత్మీయ సమయముకై మీకు అనేకమైన కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు. అట్టి వారముగా నైనా అయ్యగారిని ఎలాగైతే నువ్వు ప్రేమించావో మా మీద, మా బిడ్డల మీద, మా కుట్టిన వాళ్ళ మీద, మా సేవ మీద, మా సంఘాల మీద, మా భవిష్యత్తు మీద, మా ఆత్మీయ జీవితాల మీద అటువంటి నీ ఫలభరితమైన వరభరితమైన ప్రేమను కుమరింపచేసి మమ్మలను నీకు అంగీకారముగా, నిష్కలంకులుగా మమ్మల్ని మలుచుకొని నీ పావురముగా నడిపించుకొని మీరే మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, జయములు, ప్రభు యొక్క ముఖ కాంతి, సన్నిధి కాంతి, ప్రకాశత ప్రభు మనెల్లరికీ మెండుగా నిండుగా అందింపచేసి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.